అసలు జరిగింది ఒకటి, వీళ్ళు పెట్టేటటువంటి హెడ్డింగ్లు ఒకటి. ఇక్కడ చూడండి, రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసు, సునీల్ నాయక్ అరెస్టు. అప్పటి సిఐడి డిఐజీ సునీల్ నాయక్ను అరెస్ట్ చేశారు. బీహార్ రాజధాని పాట్నాలోని నివాసంలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి అక్కడ కోర్టు నిరాకరణ. దీంతో ఆగిపోయిన ఏపీకి తరలింపు. ప్రస్తుతం బీహార్ అగ్నిమాపక సేవలో హోంగార్డు విభాగం ఐజీగా బాధ్యతలు. ఆయన అరెస్ట్ చేసేందుకు వెళ్ళిన విజయనగరం ఎస్పీ దామోదర్ బృందం అని చెప్పి ఈనాడు హెడ్డింగ్. ఆంధ్రజ్యోతి సునీల్ నాయక్ అరెస్ట్లో హైడ్రామా అని చెప్పి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్. అసలు ఎవరెవరు వెళ్ళారు చూడండి అక్కడ అరెస్ట్ చేయడానికి. విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలో గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ రమణ్ కుమారు, వెస్ట్ డిఎస్పీ అరవింద్, నగరంపాలెం సిఐ సత్యనారాయణ, మరో 20 సిబ్బంది ఆదివారమే పాట్నాకు చేరుకున్నారు. సో సోమవారం పొద్దున్నే 6 గంటలకల్లా సునీల్ నాయక్ ఇంటికి వెళ్ళారు. సో సీనియర్ ఐపీఎస్ అధికారిని వచ్చి దామోదర్ బృందాన్ని తీవ్రస్థాయిలో దూషించినట్టు తెలిసింది. పాట్నా వెస్ట్ ఎస్పీ భానుప్రతాప్ సింగ్ వారిని శాంతింపజేశారు. ఆ తర్వాత ఏపీ పోలీసులు స్థానిక పోలీసుల సాయంతో సునీల్ నాయక్ స్థానిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని సాయంత్రానికి విమానంలో ఏపీకి తీసుకొచ్చేందుకు టికెట్లు కూడా కొన్నారు. కానీ ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా, వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని మెజిస్ట్రేటు ప్రశ్నించారు. వీళ్ళు ఏదో అల్లాటప్పాగా ఏదో ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేసినట్టుగా అరెస్ట్ వారెంట్లు లేకుండా అరెస్ట్ చేసేద్దామని అనుకున్నారు. అక్కడ ఆయన ఆల్రెడీ అక్కడ బీహార్లో అగ్నిమాపక సేవల హోంగార్డు విభాగం ఐజీగా ఉన్నాడు. అంటే ఆయన ఐపీఎస్. ఒక ఐపీఎస్ని అరెస్ట్ చేయడానికి ఎవరు వెళ్ళారు? ఇక్కడ ఒక ఎస్పీ దామోదర్ నేతృత్వంలో అదనపు ఎస్పీ, ఒక వెస్ట్ డిఎస్పీ, ఒక సిఐలు వెళ్ళి పొద్దున్నే 6 గంటలకు గోడ దూకి వెళ్ళారంట. అక్కడ సిగ్గు లేదు. ఏమయ్యా మీరు పోలీసులో ఇంకేమన్నానా? నేను అంటలా ఆ మాట. ఏపీ పోలీసులు బందిపోటు దొంగల్లాగా వచ్చారని చెప్పి అక్కడ సునీల్ నాయక్ తరపు న్యాయవాదులు శ్రీవాస్తవ్, కునాల్ తివారీ బీహార్కు చెందిన ఐజీ సునీల్ నాయక్ను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు బందిపోటు దొంగల్లాగా వచ్చారని గోడ దూకారంట పోలీసులు. సిగ్గేయట్లేదా?